హలో అండి. ఇప్పుడు మనం చూసుకుంటే గనక తుంగతుర్తి ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశాన్నంత ఎత్తైతే ఎత్తేశారు ఆయన మాటల ద్వారా. ఎలా అనుకుంటే ఆయన పౌరుషం సైరాన్ నరసింహారెడ్డిలా ఉంటుందని, ఆయన రాజసం రాజశేఖర్ రెడ్డిలా ఉంటుందని అలా రకరకాలుగా అయితే మాట్లాడారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఒకటి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఈయన జాకీ కంపెనీని తరింగొట్టిన వ్యక్తి. ఈ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చాలా పెద్ద పెద్ద పదాలు మాట్లాడాడు. ఏమన్నాడు? మన సీమబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పి పోల్చాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో పోల్చే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ప్రకాష్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం సప్లై చేసిన రాజారెడ్డి గారి కుటుంబ సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చే అర్హత మీకు లేదు. ఒక ఆయనేమో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తన ప్రాణాలను వదిలాడు. ఇంకొక ఆయన బ్రిటిష్ వాళ్ళతో దగ్గర పనిచేస్తూ వాళ్ళకి భోజనాన్ని సప్లై చేశాడు. అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే డిఫరెన్షియేషను. మళ్ళీ ఇంకొకటి, పెద్ద పెద్ద మాటలు. దాతృత్వంలో బుడ్డా వెంగళరెడ్డి అంటున్నారు. ఆ పేరెత్తే అర్హత కూడా లేదు. పేదవాళ్ళ భూముల్ని ఇడుపులపా ఎస్టేట్లో ఏ విధంగా దోచుకున్నారో తెలుసుకోండి ప్రకాష్ రెడ్డి గారు. అదేవిధంగా రాయలసీమ బిడ్డల గనులు భూముల్ని దోచేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోండి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ఇంకొకటి, రాజసం గురించి మాట్లాడుతున్నారు, వీరత్వం సమరం గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ పౌరుషాన్ని పణంగా పెట్టి తన కేసులు తప్పించుకునే దానికోసం ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అదేవిధంగా ఆస్తుల్ని అడగలేని పిరికి పంద ఈ జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకోండి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. మీరు పెద్ద పెద్ద మాటలు ఎలివేషన్ల కోసం మాట్లాడుకుంటూ ఎలివేషన్ వీడియోలు చేసుకునే దానికి బాగుంటుంది. రియాలిటీలోకి వస్తే ఇదే విధంగా ఉంటుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు, బుడ్డా వెంగళరెడ్డి గారి పేరు, అదేవిధంగా సైరా నరసింహారెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. వాళ్ళంతా సీమ పౌరుషాన్ని వెలుగెత్తి చాటితే సీమ పౌరుషాన్ని తాకట్టు పెట్టి సీమకు రావాల్సిన నిధులు నీళ్లు నియామకాల గురించి అడగలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోండి. ఇంకా మీరు మాట్లాడుతున్నారు సీమకేదో చేసినట్టు. సీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే సీమలో పేదవాళ్ళ భూముల్ని దోచుకున్న దోపిడీదారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సీమ నుంచి పరిశ్రమలను వెళ్ళగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సీమలో యువత వలసలు వెళ్ళడానికి ముఖ్య కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. సీమలో ఈరోజు రైతులు పక్క రాష్ట్రాలకు వెళ్ళి వలసలు వెళ్తున్నారంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. సీమలో రైతులకు ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సీమలో కనీసం ఒక్క బుట్టు నీళ్ళు ఇవ్వలేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మీరు నోరు అదుపులో పెట్టుకొని హుందాతనంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. అంతేగాని మీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పెద్ద పెద్ద పదాలు మాట్లాడొద్దండి. ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులతో నీచుడైన జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చొద్దండి ప్రకాష్ రెడ్డి గారు. మీ ఎలివేషన్లో బయటిచ్చుకోండి. మీ ఊర్లో సబ్ పెట్టుకున్నారు, ఇంకేదన్నా చెప్పుకోండి. నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నువ్వు నికార్సైన ఎమ్మెల్యే అయితే ప్రకాష్ రెడ్డి, రాయలసీమ నుంచి పరిశ్రమలు ఎందుకు వెళ్ళగొట్టావు జగన్ రెడ్డి గారు అని అడుగుండాలి ఆ సభలో. రాయలసీమ యువత ఈరోజు నిరుద్యోగం పేరుతో పక్క రాష్ట్రాలకు వలసలు అక్కడ పార్ట్ టైం చేసుకుంటున్నారు. దానికి కారణం ఎవ్వరు అని నువ్వు మీ నాయకుడు నా సభ పైన అడుగుంటే నువ్వు చరిత్రలో మిగిలిపోయి ఉండేవాడివి. ఈరోజు నీ మెప్పు కోసం అలాంటి పెయిడ్ ఎలివేషన్లు ఇచ్చావు కాబట్టి నువ్వు కూడా ఒక పెయిడ్ ఆర్టిస్ట్లా మిగిలిపోతున్నావు ప్రకాష్ రెడ్డి గారు. అది తెలుసుకోండి మీరు. అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఎవరెవరికి ఏం చేశారు? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారు, ఇన్ని పథకాలు తీసుకొచ్చారు, పేదలని సంరక్షిస్తున్నారు అని ఇన్ని మాట్లాడుతున్నారు. వీళ్ళ కోసమనే, అంటే వీళ్ళకి ఏమైనా పదవి ఇస్తారని, లేకపోతే నిజంగా వీళ్ళ మెప్పు కోసమని ఇలా మాట్లాడుతున్నారంటారా? తప్పకుండా మెప్పు కోసమే మాట్లాడతాడు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి మంచి చేశాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రాయలసీమలో సబ్సిడీ ఇచ్చి డ్రిప్ ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డ్రిప్ పైన ఉండే సబ్సిడీ ఎత్తేసాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్ళు ఇచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులను పండబెట్టాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని రాయలసీమలో మోసం చేశాడు. ఇతను చెప్తూ ఉన్నాడు మన సీమ బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాగా కనిపిస్తున్నాడని. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలాగా కాదరా, ఈ సీమ బిడ్డ సీమ ద్రోహిలాగా కనిపిస్తూ ఉన్నాడు రాయలసీమ ప్రజలకి అని రాయలసీమ ప్రజలు అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే నీకు 53 స్థానాలు ఇస్తే నువ్వేం చేశావు? రాష్ట్రాన్ని నాశనం చేశావు అని చెప్పి ఈ విధంగా రాయలసీమ వాళ్ళు అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు కూడా
నోరు అదుపులో పెట్టుకొని హుందాతనంగా గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది. పెయిడ్ అంటే ఇక్కడ ఒకటి పార్టీలో ఉన్నారు కాబట్టే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారా? అంటే కొంతమంది ఇప్పుడు పార్టీలోంచి బయటికి రావడం, వేరే పార్టీలకు వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉన్నాము. పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇన్న రాజకాలు చేశారని పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు. పార్టీలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారు కాబట్టి ఆ భయంతోనే ఇలా మాట్లాడుతున్నారంటారా? తప్పకుండా అది కూడా ఉండొచ్చు. ఏంటో ఆయనకి ఈసారి ఏమన్నా మంత్రి పదవి కావాలో లేకపోతే ఎమ్మెల్యేగా టికెట్ ఏమైనా ఇవ్వనన్నాడో దానికోసం ఎలివేషన్ల కోసం తెలియదు. కానీ ఈ విధంగా వాళ్ళ స్థాయిని తగ్గించుకో మాట్లాడుతున్నారు. అసత్య కథనాలు, అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్తున్నారు. అది ప్రజలందరూ ఖండించే పరిస్థితిలో ఉన్నారు నేడు.